ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఈరోజు మనం కుమారుడి కథను తెలుసుకుందాం. అయితే మనం కథ వినడం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. మీకు ఇష్టమైన రీతిలో పడుకుని అన్ని లైట్లను ఆఫ్ చేసి మీ కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరడం, మునుపటి స్థితికి రావడం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్రానుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. కథ పేరు కుమానుడి ఔదార్యం. విశాల నగరాన్ని కుమానుడు అనే రాజు పాలించేవాడు. ఆయన చాలా శాంత స్వభావి. దేహి అని ఎవరైనా వస్తే దానం చేయకుండా ఉండేవాడు కాదు. రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచడమే కాకుండా ఎక్కువగా దానధర్మాలు చేసేవాడు. కానీ కుమారుడి మంత్రి దేవదత్తుడు మాత్రం స్వార్థపరుడు. రాజు చేసే ఈ దానధర్మాలు ఓర్వలేకపోయేవాడు. ఎలాగైనా రాజుతో ఈ దానధర్మాలు మాన్పించాలని తీవ్రంగా ప్రయత్నాలు చేయసాగాడు. కుమారుణ్ణి కలిసి సమస్యలు తెలపడం రాజ్య ప్రజలకి చాలా తేలిక. అయితే ప్రజల్ని రాజుతో కలవనీయకుండా కుట్ర పన్నాడు మంత్రి దేవదత్తుడు. సైనికులకు, భటులకు లంచాలు ఆశ చూపించాడు. రాజుని సాయం కోసం కలిసేందుకు వచ్చే వాళ్లను తిరిగి పంపించేలా ప్రయత్నాలు చేశాడు. కొంతమేర ఈ పనిలో సఫలం కూడా అయ్యాడు. రాజును ఆశ్రయించేందుకు, తమ ఇబ్బందులు చెప్పేందుకు ప్రజలు రాజు దగ్గరికి రావడం మానేశారు.
ఇలా కొన్ని రోజులు గడిచాక రాజుకి ఎందుకో అనుమానం వచ్చింది. తన దగ్గరకు ప్రజలు ఎందుకు రావట్లేదు అనే సందేహం మొదలైంది. మంత్రిని పిలిచి, దేవదత్త, ప్రజలెందుకు తమ బాధలు చెప్పుకునేందుకు నా దగ్గరికి రావట్లేదు? ఇన్ని రోజులు చాలామంది నా దగ్గరకు వచ్చేవారు కదా, ఎవరో వాళ్లను నా దగ్గరికి రానియకుండా అడ్డుపడుతున్నారు అనే అనుమానం నాకు మొదలైంది అని మంత్రితో అన్నాడు రాజు. నాకు అదే సందేహం వచ్చింది రాజా, నేను దీనిపై విచారణ జరిపిస్తాను అని రాజుతో అన్నాడు. ఈ రాజుకి ఏం పని లేదు, ప్రజలు రాకుంటే బాధలు లేవనుకుంటాడంటే నా మీదే అనుమానం వచ్చేలా ఉందే అని మనసులో అనుకున్నాడు. మొత్తానికి దీనిపై విచారణ జరిపించాడు. ప్రజలు రాజు దగ్గరకు రాకుండా సైనికులే అడ్డుకుంటున్నారని విచారణలో తేలింది. సైనికులు ప్రజలు తన దగ్గరికి రానియట్లేదని అర్థమైంది. దీంతో రాజు డీలా పడిపోయాడు. సైనికులను ఉద్యోగంలో నుంచి తీసేసి కొత్త వారిని తీసుకోవాలని హుకుం జారీ చేశాడు. అయినా అదే కథ. మళ్ళీ రాజు దిగాలుగా ఉండసాగాడు. ఈ విషయాన్ని రాణి గమనించింది. స్వామి, నేను చాలా రోజులుగా చూస్తున్నా, మీరు దిగాలుగా ఉంటున్నారు, అసలు సమస్య ఏంటి అని ప్రశ్నించింది రాణి ఇందుమతి. ఏమీ లేదు ఇందుమతి, ప్రజలెవరూ నా దగ్గరికి రావట్లేదు. అసలు సమస్యలే లేవనుకుంటే మంచిదే, కాకపోతే నా దగ్గరికి రావడానికే భయపడుతున్నారేమో అనే ఆలోచన వస్తేనే భయంగా ఉంది అని తన బాధను రాణితో పంచుకున్నాడు. యుద్ధ సమయంలో వీరోచితంగా పోరాడే నారాజేనా ఇంత సున్నితంగా ఆలోచిస్తున్నాడు? ఈ సమస్యను అతిగా ఆలోచించి మీ బుర్ర పాడు చేసుకోకండి రాజా అని చెప్పింది ఇందుమతి. రాణి ఇందుమతి, మీరు ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా తీసుకుంటున్నారెందుకు? నేను నా రాజ్యం గురించి, ప్రజల గురించి ఆలోచించడం తేలికైన విషయం కాదు. వాళ్లకు సమస్యలు లేకుండా చూడాలనుకోవడం నా బాధ్యత అని రాణిపై కళ్ళెర చేశాడు కుమనుడు. అయ్యో, మీరంత కోపం తెచ్చుకోకండి. ప్రజలు మీ దగ్గరికి రాకపోతే మీరే ప్రజల దగ్గరికి వెళ్ళిపోతే సరే అని సలహా ఇచ్చింది రాణి. రాణి సలహా అమితంగా నచ్చింది రాజుకి. వెంటనే మంత్రితో భేటీ అయ్యాడు. రాణి సలహా గురించి చర్చించాడు. ప్రజల దగ్గరికే పాలన అని చాటింపు వేయించాడు. రోజు సాయంత్రం ప్రజల దగ్గరికి వెళ్ళడం మొదలుపెట్టాడు రాజు. ప్రజల దగ్గరకు వెళ్ళి వారి ఆలనా పాలనా చూడడం సాగించాడు. ఆ ఏడాది వర్షాలు సరిగ్గా పడక పంటలు పండలేదని రాజు తెలుసుకున్నాడు. పన్నుల గురించి కూడా ప్రజలకు మినహాయింపులు లభించట్లేదని తెలిసి రాజు బాధపడ్డాడు. వెంటనే మంత్రి మండలితో దీనిపై చర్చించాడు. గోదాంలోని ధాన్యాన్ని ప్రజలకు పంచాలని నిర్ణయం తీసుకున్నాడు రాజు. దీంతో మంత్రికి ఇంకా కోపం పెరిగిపోయింది. రాజుని దానాధర్మాలు చేయకుండా ఆపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్నీ విఫలమవుతున్నాయని అర్థమైంది. మరోవైపు రాజు మాత్రం రోజు సాయంత్రం రాజ్యపర్యటన చేస్తూ ప్రజల కష్టసుఖాలు కనుక్కుంటూ ఉన్నాడు. ఈ దానధర్మాలు ఆపేసి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సిందే అని మంత్రి ఓ నిర్ణయానికి వచ్చాడు. మరోవైపు విశాల రాజ్యానికి పక్కనున్న హేమావత రాజ్యంలో కరువు ఏర్పడింది. హేమావత రాజ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హేమావత రాజు సులక్షణుడికి సాయం చేయాలని కుమారుడు నిర్ణయించుకున్నాడు. అప్పటికే విశాల రాజ్యంలో పంటలు బాగా పండుతున్నాయి. ప్రజలందరూ సుభిక్షంగానే ఉన్నారు. పక్క రాజ్యానికి సహాయం చేసినా తరగని ధనధాన్యాలున్నాయి. దీంతో హేమావత రాజ్యానికి సాయం చేయాలని విశాలరాజు కుమారుడు నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని మంత్రి దేవదత్తుడికి చెప్పాడు. దేవదత్త, హేమావత రాజ్యం పరిస్థితి దారుణంగా ఉంది కదా, ఆ రాజ్యానికి సాయం చేయాలని నేను నిర్ణయించుకున్నాను, మీరేమంటారు అని దేవదత్తుడిని కలిసి అడిగాడు కుమారుడు. అసలే రాజ్యంలోని పరిస్థితులు అంతంత మాత్రంగా ఉన్నాయి, ఇలా దానధర్మాలు చేస్తే మిగిలేది సున్నా అని దేవదత్తుడు మనసులో అనుకున్నాడు. పాపం రాజా, హేమావత రాజ్యం చాలా కష్టాల్లో ఉంది, ఈ సమయంలో ఆదుకోకపోతే ఎలా అని రాజుతో బయటికన్నాడు మంత్రి. అయితే వెంటనే పక్క రాజుతో సమావేశమై సాయం విషయాలు చర్చించండి అని మంత్రికి హుకుం జారీ చేశాడు రాజు. కుటిల మంత్రి దీన్నే అదనుగా తీసుకున్నాడు. పక్క రాజుతో భేటీ అయ్యాడు. హేమావత రాజా,
మా రాజు కుమనుడికి మీకు సాయం అందించడం ఇష్టం లేదు. అయినా నేనే మీకోసం రాజుని ఎదిరించా, సాయం తీసుకోవచ్చా అని లేనిపోని అబద్ధాలు చెప్పాడు. మంత్రి దేవదత్తుడి జిత్తులమారి మాటలు హేమవతరాజు నమ్మాడు. మరోవైపు భారీ మొత్తంలో హేమవత రాజ్యానికి సాయం అందింది. ఈ క్రమంలోనే హేమవతరాజుకు మంత్రి దేవదత్తుడికి మధ్య మంచి సాన్నిహిత్యం కుదిరింది. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. దేవదత్త, మీకెప్పుడైనా ఏదైనా సహాయం కావాలంటే చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను అని హేమవతరాజు మంత్రికి మాటిచ్చాడు. ఇదే అదనుగా విశాల రాజ్యాన్ని కుమరుణ్ణి పతనం చేసి రాజ్యాన్ని చేజిక్కించుకోవడం ఎలా అనే దీర్ఘాలోచనలో పడ్డాడు మంత్రి దేవదత్తుడు. మరోవైపు హేమవత రాజ్యంలో దొంగల బెడద పెరిగిపోయింది. అసుర అనే దొంగల ముఠ రాజ్యంపై పడి ఇష్టం వచ్చినట్లుగా దోచుకోవడం ప్రారంభించారు. దీనిపై సులక్షణరాజుకి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. రాజ్యంలోని ప్రజలు ఇప్పుడిప్పుడే ఇబ్బందుల నుంచి బయటపడుతున్నారు అంటే ఈ దొంగల బెడద బాగా పెరిగిపోయింది. దీంతో హేమవత రాజ్యం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది కూడా హేమవతరాజు సులక్షణుడు పక్క రాజ్యాల సాయం కోసం ఎదురుచూడసాగాడు. పోయినసారైతే కొన్ని పొరుగు రాజ్యాలు సహాయం చేశాయి, కానీ ఈసారి మాత్రం సాయం చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు. హేమవతరాజుకి ఏం చేయాలో తోచలేదు. మరోసారి హేమవత రాజ్యానికి సాయం చేద్దామని మంత్రికి చెప్పాడు రాజు. దీంతో మంత్రి మళ్ళీ సాయం చేసేందుకు వెళ్ళాడు. కానీ హేమవతరాజుకి ఒక షరతు పెట్టాడు దేవదత్తుడు. హేమవతరాజా, రాజ్యంలోని దొంగలను పట్టుకుంటేనే ఈసారి మీకు సహాయం చేస్తాను అని ఖరాఖండిగా చెప్పేశాడు. దీంతో హేమవతరాజు ముందుకు పెద్ద చిక్కు వచ్చి పడింది. అసుర దొంగల ముఠాను పట్టుకునేందుకు చాటింపు వేశాడు రాజు. ఎవరైతే దొంగల ముఠాను పట్టిస్తారో వారికి ఏడాదికి సరిపడా ధాన్యాన్ని ఉచితంగా ఇస్తానని ప్రకటించాడు. దీంతో ప్రజలంతా ఐక్యమయ్యారు. హేమవత రాజ్యంలోని అటవీ ప్రాంతాన్ని ప్రజలంతా ఐక్యమై జల్లించారు. దొంగల ముఠా నాయకుడి స్థావరాన్ని కనుక్కున్నారు. అసురుణ్ణి, అతడి అనుచరుల్ని బందీలను చేశారు. ముఠా సభ్యులను రాజుగా అప్పగించారు ప్రజలు. రాజ్య ప్రజలంతా ఐక్యమై ముఠా నాయకులను బంధించారు. ఇప్పుడు రాజు ముందు మరో చిక్కొచ్చి పడింది. నజరానా ప్రజలందరికీ ఇవ్వడం ఎలా సాధ్యమవుతుంది? దీనిపై హేమవతరాజు దిగాలుగా ఉన్నాడు. అప్పుడు ప్రజలే ఈ సమస్యకు పరిష్కారం చూపారు. ప్రజల తరపున ఒకరు ప్రతినిధిగా రాజుతో భేటీ అయ్యారు. అయ్యా, మీరు మాకు ఏడాది పాటు సరిపడా ధాన్యం ఇవ్వడం కాదు, ఏడాది పన్ను మినహాయించండి, ఉచితంగా విత్తనాలు పంపిణీ చేయండి చాలు, దీంతో మా కష్టాలు తీరిపోతాయి అని రాజుకి వినయంగా చెప్పారు. ప్రజల చిత్తశుద్ధిని చూసి రాజు సంతోషించాడు. అలాగే అని ప్రజలకు మాటిచ్చాడు. దొంగల ముఠను బంధించిన విషయాన్ని పొరుగు రాజ్య మంత్రి దేవదత్తుడికి తెలిపాడు హేమవతరాజు. దేవదత్తుడు వెంటనే హేమవతరాజుతో భేటీ అయ్యాడు. హేమవతరాజా, నేను దొంగల ముఠా నాయకుడితో ప్రత్యేకంగా సమావేశం అవ్వాలి అని రాజుతో చెప్పాడు. వేరే ప్రశ్నలేవి అడగకుండా అలాగే అని అసుర ముఠా నాయకుడితో దేవదత్తుడి సమావేశాన్ని ఏర్పాటు చేశాడు. దేవదత్తుడు ముఠా నాయకుడికి మధ్య రహస్య చర్చల తర్వాత అసుర నాయకుడిని తనతో పాటు తీసుకువెళ్తానని దేవదత్తుడు హేమవతరాజుకు తెలిపాడు. మంత్రి నిర్ణయాన్ని విన్న హేమవతరాజు ఆశ్చర్యానికి గురయ్యాడు. కాకపోతే లోపల ఉన్న సందేహాన్ని అణచుకుంటూనే అలాగే అనే సమాధానమిచ్చాడు. హేమవతరాజు పరిస్థితి అర్థం చేసుకున్నాడు మంత్రి దేవదత్తుడు. రాజా, మీ సందేహం నాకు అర్థమైంది. మళ్ళీ ఈ దొంగల నాయకుడితో మీకు ఏదైనా సమస్య వస్తుందేమోనని భయం కదా మీకు అని ప్రశ్నించాడు దేవదత్తుడు. అవునని సమాధానమిచ్చాడు హేమవతరాజు. మీకు ఆ విషయంలో సందేహం లేదు అని హామీ ఇచ్చాడు దేవదత్తుడు. దొంగల ముఠాను విశాల రాజ్యానికి తీసుకువెళ్ళాడు. హేమవత రాజ్యానికి చెందిన సైనికులు అని చెప్పి రాజుకి పరిచయం చేశాడు దేవదత్తుడు. అనేక చర్చల తర్వాత విశాల రాజ్య సైనికాధికారిగా అసుర నాయకుణ్ణి, సైనికులుగా దొంగల ముఠా సభ్యుల్ని నియామకం చేశారు. ఇక దేవదత్తుడు తన కుటిల ప్రయత్నాలు ప్రారంభించాడు. దొంగల ముఠాతో కలిసిపోయాడు.
అసురముఠ ప్రొద్దురుపూట్ల సైనికులుగా, ఇక రాత్రి దొంగలుగా అవతారమెత్తారు. రాజ్యంలో దొంగతనాలకు పూనుకున్నారు. మెల్లగా రాజ్యంలో దోపిడీలు పెరిగిపోయాయి. ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. రాజుకి ఈ విషయం అర్థమయ్యేసరికి సమయం మించిపోయింది. ఇక ప్రజల పరిస్థితి అధ్వానంగా మారింది. ప్రజలందరూ తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఇదే అదనుగా తీసుకుని మంత్రి దుష్ప్రచారం చేయడం ప్రారంభించాడు. రాజే కావాలని ఇవన్నీ చేయిస్తున్నాడని, సైనికాధికారే దొంగతనాలు చేయిస్తున్నాడని ప్రచారం చేపట్టాడు. కానీ ప్రజలెవరూ దీన్ని నమ్మలేదు. ఓ రోజు చోరీ జరుగుతుండగా ప్రజలకి చూపించాడు. దీంతో ప్రజలకు రాజుపై కోపం పెరిగింది. రాజుని నిలదీయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు. మరోవైపు రాజుని తన అదుపులో పెట్టుకున్నాడు మంత్రి దేవదత్తుడు. రాణిని అపహరించి రాజుని బెదిరింపసాగాడు. రాజ్యంలోని ప్రజల పరిస్థితిపై ఏమీ చేయలేకపోయాడు రాజు. మరోవైపు రాణి పరిస్థితి ఏంటనే దిగులు వెంటాడసాగింది కుమారుడికి. పైగా ఆ సమయంలో రాణి గర్భవతి కూడా. రాణిని, ప్రజలను సంకట పరిస్థితిలో వదిలేశారని రాజు చాలా దిగాలు పడ్డాడు. ఓ రోజు రాజుతో ప్రజలు భేటీ అవ్వాలని నిర్ణయించుకున్నారు. కానీ సైనికులు మాత్రం ప్రజలను అడ్డుకున్నారు. దీంతో ప్రజలు తిరగబడ్డారు. రాజుని తరిమి కొట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ జీవితంపై విరక్తితో రాజే ఓ లేఖ రాసి రాజ్యం వదిలి అడవి బాట పట్టాడు. ప్రజలంతా సైనికులపై విరుచుకుపడ్డారు. వాళ్లను తరిమి కొట్టారు. దేవదత్తుడికి సహాయం చేసిన దొంగల ముఠాకు తగిన శాస్తి జరిగింది. వారిపై ప్రజలు విరుచుకుపడ్డారు. రాళ్లు, కర్రలతో దాడి చేశారు. రాజ్యం నుంచి తరిమి తరిమి కొట్టారు. దీంతో ఏమీ చేయలేక అసురముఠ అడవులకు పారిపోయింది. ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. రాజ్యానికి రాజు ఎవరు అనే పరిస్థితి. దీనిపై ప్రజలు ఎటూ నిర్ణయం తీర్చుకోలేకపోయారు. తమకు సాయం చేసిన దేవదత్తుణ్ణి రాజు చేయాలని కొందరు అనుకున్నారు. కానీ రాజుకు తమ్ముడు ఉండగా దేవదత్తుడు రాజులా అవుతాడని మరో వర్గం ప్రజలు వ్యతిరేకించారు. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలా అని మరో ఆలోచనలో పడ్డాడు మంత్రి దేవదత్తుడు. ఇప్పుడు రాజు తమ్ముడు రమణుణ్ణి ఎలా ఒప్పించేది అని తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. రాజు తమ్ముడుండే ఆశ్రమం ఎక్కడుందో కనుక్కున్నాడు. ఆ ఆశ్రమానికి పోయి రాజుపై ఉన్న దుష్ప్రచారాన్ని తెలిపాడు. రాజు అడవులకు పారిపోయాడని వివరించాడు. దీంతో, ఆహా దేవదత్త, ఎంత మంచి విషయం చెప్పావు. ఎలా మా అన్నను పదవీచ్యుతుణ్ణి చేయాలని ఎదురుచూశానో కోటి దేవతలకే తెలుసు. రాజభోగాలన్నింటినీ వదిలి ఈ ఆశ్రమంలో అనాథలా బతుకుతున్నాను. నా ఈ అరణ్యవాసానికి సమయం గడిచింది. ఇకపై రాజుని నేను, నా బంటువి నీవు అని మంత్రితో అన్నాడు. రమణ మహారాజుకి జై అని దేవదత్తుడు గట్టిగా అరిచాడు. మీరేమనుకోకపోతే నేను ఓ విషయం చెప్పాలి రాజా అని సంకోచంగా రమణుడితో అన్నాడు దేవదత్తుడు. చెప్పు దేవదత్త, నేను ఏమీ అనుకోను. ఏం చెప్పాలనుకుంటున్నావో పూర్తిగా చెప్పు అని దేవదత్తుడికి అభయమిచ్చాడు రమణుడు. మీ అన్న దాన ధర్మాలు చూడలేకే నేనే ఓ కుట్ర పన్నాను. దానికి మీ అన్న బలయ్యాడు. రాజ్యం సుభిక్షంగా ఉండాలనుకోవడంలో తప్పులేదు. కానీ మరి ఇంత మంచితనమా? రాజసేవకుల కన్నా ప్రజలకే లబ్ధి ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో రాజు దగ్గర పనిచేసేవాళ్ళు ఎలా ఉంటారు అని హెచ్చించిన స్వరంతో రమణుడికి తన ఆవేదన చెప్పాడు దేవదత్తుడు. మీరన్నది నిజమే దేవదత్త. సంత తమ్ముణ్ణైన నన్నే భోగభాగ్యాలు అనుభవించనీయకుండా చేశాడు ఆ కుమనుడు అని ఆవేశం వెలగక్కాడు రమణుడు. సరే రాజా, అయితే మన తక్షణ కర్తవ్యం రాజ్యానికి వెళ్ళడం, మీరు రాజుగా పట్టాభిషిక్తులు అవ్వడం అని విధేయతను ప్రదర్శించాడు దేవదత్తుడు. వెంటనే రమణుడు, దేవదత్తుడు సైనికులతో రాజ్యానికి పయనమయ్యారు. విశాల రాజ్యానికి రమణుడు రాజు కాబోతున్నాడని చాటింపు వేయించాడు. రమణుడు ఆశ్రమంలో పెరిగిన వ్యక్తి కాబట్టి సాత్వికుడని, ప్రజాకాంక్ష కోరేవాడే అయ్యుంటాడని ప్రజలందరూ నమ్మారు. కాకపోతే పట్టాభిషేకం అయ్యేందుకు ఇంకా ఏడాది పడుతుందని, అప్పటి వరకు ఆపద్ధర్మరాజుగా బాధ్యతలు స్వీకరిస్తారని
ప్రజలకు మాటిచ్చాడు రమణుడు. దీంతో ప్రజలందరూ గతంలో లాగానే రాజు దగ్గరికి వెళ్ళి తమ సమస్యలు చెప్పుకోవడం ప్రారంభించారు. రమణుడు ఎలాగా తన వైపే ఉన్నాడని ప్రజలను రాజు దగ్గరకు వెళ్లేందుకు అనుమతించాడు దేవదత్తుడు. ఎక్కువగా ధనధాన్యాలు చోరీ అయ్యాయనే సమస్యని ప్రజలు రాజుకు తెలుపసాగారు. ఎలాగా అసురముఠాను తరిమి కొట్టారో కూడా తెలిపారు. అయితే రాజు మాత్రం ఇవేమీ పట్టనట్టుగా కేవలం చూద్దాం చేద్దాం అనే మాటలతో ప్రజలను మభ్యపెట్టడం సాగించాడు. ప్రజలు వాళ్ళ కార్యకలాపాల్లో పడిపోయారు. రాజ్యంలో శాంతి భద్రతలు సుభిక్షంగానే ఉన్నాయి. దీంతో ప్రజలు సంతోషంగానే ఉన్నారు. కుమారుడు గురించి ప్రజలు ఆలోచించడమే మర్చిపోయారు. ఓ రోజు అకస్మాత్తుగా దొంగల ముఠా నాయకుడిని పట్టుకున్నాడు రాజ్యానికి చెందిన వ్యక్తి ఉదయుడు. రమణుడితో పాటే ఆశ్రమంలో చదువుకున్న వ్యక్తే ఈ ఉదయుడు. అయితే ఇప్పుడు రాజ్యం సుభిక్షంగానే ఉంది. అంటే రమణుడు చెప్పినట్టు చేయడం వల్లే ధనధాన్యాలు తిరిగి వచ్చాయని ఉదయుడు వివరించాడు ప్రజలకు. తరువాత ఉదయుడు అసురుడి నుంచి కుమారుడి ఔదార్యం, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పం, మంచితనం గురించి తెలుసుకుని రాజుగారు రాజ్యం వదిలిపోవడానికి కుట్ర పన్నారని రాజ్య ప్రజలకు తెలియజేశాడు. రాజుపై కుట్ర పన్నింది మంత్రి దేవదత్తుడే అని ప్రజలందరికీ అర్థమయ్యేలా చేశాడు ఉదయుడు. ఈ దొంగల ముఠాన్ని పట్టించింది రమణుడేనని ప్రజలకు వివరించాడు. మళ్ళీ కుమారుడు రాజు కావాలంటే రాణి ఎక్కడుందో తెలియాలని, అప్పటి వరకు దేవదత్తుణ్ణి భరించక తప్పదని ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలిపాడు ఉదయుడు. దేవదత్తుణ్ణి రమణుడు పావుగా వాడుకుంటున్నాడని ప్రజలకు వివరించాడు. మీ తొందరపాటు వల్లే కుమారుడు అడవులకు పోయాడు. రాజు మంచివాడే, కానీ ప్రజలు కూడా రాజు పరిస్థితిని అర్థం చేసుకోవాలి. రాణి ఎక్కడుందో తెలియట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏమీ చేయలేం అని ప్రజలపై ఆగ్రహం వెళ్ళగక్కాడు ఉదయుడు. మరోవైపు అసురముఠాకు దేవదత్తుడి నీచబుద్ధి అర్థమైంది. కుమారుడి ఔదార్యం తెలిసి వచ్చింది. కుమారుడికి అండగా ఉదయుడి వెంట నడుస్తామని ప్రజల ముందు ప్రమాణం చేశారు అసురముఠ. మరోవైపు మెల్లిగా దేవదత్తుడికి నమ్మకంగా మారాడు రమణుడు. రాణి ఎక్కడుందో తెలుసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించసాగాడు. కానీ రాణి ఇందుమతి ఆచూకీ మాత్రం తెలియరాలేదు. మరోవైపు కుమారుడి గురించి అడవుల్లో వెతకడం ప్రారంభించాడు. కానీ హేమవతరాజుకు బందీగా కుమారుడు మారినట్లు వేగుల ద్వారా సమాచారం అందింది రమణుడికి. అడవిలో స్పృహ తప్పి పడిపోయిన కుమారుణ్ణి హేమవతరాజ ప్రజలు చేరదీశారు. కుమారుణ్ణి విశాలరాజు రాజుగా గుర్తించి హేమవతరాజుకి తెలిపారు. దేవదత్తుడి మాటలు నమ్మిన హేమవతరాజు కుమారుణ్ణి బంధించి చిత్రహింసలు పెడుతున్నట్లు ఉదయుడి ద్వారా తెలుసుకున్నాడు రమణుడు. ఈ విషయం తెలుసుకున్న రమణుడు బాధపడ్డాడు. దేవదత్తుడు నా దగ్గరకు వచ్చి మా అన్న గురించి చెప్పినప్పుడే నాకు ఏదో తప్పు జరుగుతుందని అర్థమైంది. అందుకే మా అన్నకు వ్యతిరేకంగా మాట్లాడా. దేవదత్తుడికి దగ్గరయ్యా. మా అన్న పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన ఆ నీచుడు ఆ దేవదత్తుడు అని ఉదయుడితో చెప్తూ కన్నీరు పెట్టుకున్నాడు రమణుడు. సరే రమణ, అయ్యిందేదో అయిపోయింది. ఇక మనం సక్రమంగా కాదు, వెన్నుపోటుతోనే ఆ దేవదత్తుడి పీడ తొలగించుకోవచ్చు అని రమణుడికి ధైర్యం చెప్పాడు. ఆ తర్వాత ఉదయుడు చేసే కార్యాచరణ వివరించాడు. శభాష్ ఉదయ, నువ్వు ఆ పనిలో ఉండు. నేను రాణిగారి జాడ కనిపెట్టే యోచనలో ఉంటాను అన్నాడు రమణుడు. రాణిని చెరసాలలోని రహస్య గదిలో ఉంచినట్లు దేవదత్తుడి ద్వారా తెలుసుకున్నాడు రమణుడు. ఆమెను విడిపించి అరణ్యవాసానికి పంపుతానని మంత్రిని నమ్మించాడు. ఇద్దరు నమ్మకస్తులను ఇచ్చి రాణిని ప్రసవం కోసం ఆశ్రమానికి పంపించాడు రమణుడు. తరువాత మంత్రితో భేటీ అయ్యాడు రమణుడు. దేవదత్త, హేమవత రాజ్యం అసలే కష్టాల్లో ఉంది. మనం ఆ రాజ్యం పైన దండెత్తి వాళ్ల సంపదను దోచుకొని ప్రజలను బానిసలుగా చేసుకుంటే ఎలా ఉంటుందంటావు అని ప్రశ్నించాడు. చాలా మంచి విషయం. వాళ్లను సైనికులుగా చేసుకొని మనం పొరుగు రాజ్యాలన్నింటినీ హస్తగతం చేసుకోవచ్చు. దీంతో మనంత ధనవంతులు ఎవరూ ఉండరు రాజా అని రమణుడి మాటలకు వత్తాసు పలికాడు దేవదత్తుడు. మరి ఆ పని చూడండి
అని మంత్రితో చెప్పాడు రమణుడు. వెంటనే దేవదత్తుడు అసురముఠాను పిలిపించాడు. హేమవత రాజ్యంపై దండెత్తాలని సూచించాడు. దీనికి వాళ్ళు సరే అన్నారు. మరోవైపు ఉదయుడు హేమవతరాజుని కలిసి జరిగిన విషయమంతా తెలిపాడు. దీంతో కుమనుణ్ణి విడిపించి అదే రాజ్యంలో అతిథిగా మర్యాదలు చేయసాగాడు హేమవతరాజు. కానీ ఎక్కడో హేమవతుడికి సంకోచం కలిగింది. ఉదయుడు చెప్పింది నిజమేనా కాదా అని. దాన్ని ముందే గ్రహించాడు ఉదయుడు. హేమవతరాజా, మరో 2 రోజుల్లో దేవదత్తుడు మీ రాజ్యంపై అసురముఠాతో దండెత్తుతాడు. కానీ వాళ్ళు నా భటులు, మీకు ఏమీ జరగకుండా చూస్తారు. ఆ ద్రోహి దేవదత్తుడిని ఏం చేయాలో మీరే నిర్ణయం తీసుకోండిక అని ఉదయుడు అక్కడి నుంచి విశాల రాజ్యానికి పయనమయ్యాడు. ఉదయుడు చెప్పినట్టే దేవదత్తుడు హేమవత రాజ్యంపై దండెత్తాడు. దేవదత్తుణ్ణి హేమవతరాజు బంధించాడు. కుమణుణ్ణి విశాల రాజ్యానికి పంపే ఏర్పాట్లు చేశాడు. కుమణరాజా, నీ ఔదార్యాన్ని అర్థం చేసుకోలేకపోయా. ఆ కుటిల దేవదత్తుడి మాటలు నమ్మి నీపై పగ పెంచుకున్నా, నన్ను క్షమించు అని హేమవతరాజు కుమణుణ్ణి మన్నించమని ప్రార్థించాడు. ఇందులో నీ తప్పేమీ లేదు రాజా. పాముకి పాలు పోసి పెంచింది నేను. నా పక్కన ఉన్నది ఓ నక్క అన్న విషయాన్ని గ్రహించలేకపోయా. నన్ను కాపాడిన మిమ్మల్ని, మీ రాజ్య ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేను అని హేమవతరాజుని గట్టిగా హత్తుకున్నాడు కుమనుడు. కుమరుడు విశాల రాజ్యం పయనమయ్యాక దేవదత్తుడిని ఉరిదీయించాడు హేమవతరాజు. మారిపోయిన అసుర దొంగల ముఠాను తన సైన్యంలో చేర్చుకున్నాడు. మరోవైపు రాణి ఇందుమతి పన్నంటి బాబుకి జన్మనిచ్చింది. విశాల రాజ్యానికి తిరిగి వచ్చాక ప్రజలందరూ కుమనుడికి జేజేలు పలికారు. తర్వాత ప్రజలను ఉద్దేశించి కుమనుడు ఇలా మాట్లాడాడు. రమణుడే లేకుంటే ఈ రాజ్యం ఏమయ్యేదో. రమణుడు పేరుకు నా తమ్ముడైనా నన్ను కాపాడిన గొప్ప వ్యక్తి. ఈ నీరాజనాలన్నీ నా తమ్ముడు రమణుడికే చెందాలి అని ప్రజలందరి ఎదుట రమణుణ్ణి కౌగలించుకున్నాడు కుమనుడు. మంచితనానికి ఆదర్శమైన రాజుకి నిదర్శనం నువ్వే అన్నా. ప్రజలందరూ నీ పాలనలో సుభిక్షంగా ఉండాలి. నేనిక ఆశ్రమానికి వెళ్తాను, అక్కడే నా సంతోషం ఉంది అని రమణుడు తిరిగి ప్రయాణమయ్యాడు. రాజుగా బాధ్యతలు స్వీకరించి గుడ్డిగా అందర్నీ నమ్మకుండా సుభిక్షంగా రాజ్యపాలన సాగించాడు కుమనుడు. కథ సమాప్తం. శుభరాత్రి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.